కామెంట్ చేసేటప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే మామూలుగానే వెళ్తూ ఉంటాయి లెటర్స్, అంటే మనం కామెంట్ చేసినప్పుడు. అలా కాకుండా వాటిని బోల్డ్ చేయాలన్నా, ఇటాలిక్ చేయాలన్నా, లేకపోతే స్ట్రైక్ త్రూ వచ్చేలాగా చేయాలన్నా నేను ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మీరు ఈ ట్రిక్ ఫాలో అయిపోతే ఇవన్నీ చేయొచ్చు. దానికోసం చూడండి, ఇక్కడ నాకు కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనిలో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రిప్లై అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తాను. ఓకే, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కామెంట్ రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే బోల్డ్లో రావాలంటే స్టార్ ఉంటుంది కదా, స్టార్ టైప్ చేయండి. స్టార్ టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు దానిలో కామెంట్ టైప్ చేసేయండి. ఓకేనా, మళ్ళీ స్టార్ని క్లోజ్ చేసేయండి. అప్పుడు మీకు ఏంటంటే ఆ కామెంట్ అనేది ఎలా వస్తుంది అంటే బోల్డ్లో వస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ట్రై చేసి చూద్దాం చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే థ్యాంక్ యూ అని టైప్ చేశాను. టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసుకొని రిప్లై ప్రెస్ చేస్తాను. రిప్లై ప్రెస్ చేస్తే చూడండి నాకు ఇది ఎలా వచ్చింది అంటే బోల్డ్లో వస్తుంది అన్నట్టు. మీరు ఇప్పుడు వావ్ అనే దానికి ఇప్పుడు నేను పంపించిన దానికి డిఫరెన్స్ చూడండి, ఇది కొంచెం డార్క్గా అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ రిప్లై ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే అండర్ స్కోర్ మధ్యలో థ్యాంక్ యూ అని టైప్ చేసి పంపిస్తాను. అండర్ స్కోర్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి రిప్లై ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే టెక్స్ట్ అనేది ఇటాలిక్లో వస్తుంది. ఓకే, అలా కాకుండా మీకు స్ట్రైక్ త్రూ రావాలనుకోండి, అటువంటిప్పుడు హైఫన్ ప్రెస్ చేసి థ్యాంక్ యూ అని టైప్ చేసి మళ్ళీ హైఫన్ ప్రెస్ చేసుకున్న తర్వాత రిప్లై ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే ఇది స్ట్రైక్ త్రూలో వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇలా మనకు టెక్స్ట్ని ఫార్మాట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి.